మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే పంజిమ్లో ఉన్నాము. జీవితంలో మనం దేన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, దేన్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఫోన్ అయితే మాత్రం కంపల్సరీ ప్రతి నిమిషం మన చేతితోనే పట్టుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా తిన్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ ఆ ఫోన్ చూసుకుని పడుకోవడం, తింటున్నప్పుడు ఆ ఫోన్ చూసుకొని తినడం. ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన లైఫ్లో. అలాంటి ఫోను మనం గోవా వచ్చినప్పుడు ఒకవేళ ఫోన్ ఏమైనా రిపేర్ వస్తే అయ్యో బాబోయ్ ఇంక మనకు టెన్షన్ వచ్చేస్తుంది కదా. అలాంటి టెన్షన్ లేకుండా మన తెలుగు పర్సన్ ఎవరైతే పంజిమ్ మార్కెట్లో ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకున్నారనమాట, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారు, అసలు ఏమేమి చెయ్యగలరు, మా తెలుగు వాళ్ళతో ఎలా ఇది చాలామంది హిందీలో మాట్లాడతారు, కొంకణిలో మాట్లాడతారు. ఇక్కడ తెలుగులో మనకు మాట్లాడాల్సిన ఫస్ట్ ఆయన అన్న పేరేంటో అన్న. హాయ్ అన్న. ఏంటన్నా మీ పేరేంటి? నా పేరు డిఆర్ సోను. డిఆర్ సోను? డిఆర్ సోను. డిఆర్ సోను. డిఆర్ సోను అందం. సోను అన్న ఉన్నారు. అసలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలు అయిందన్న వచ్చి? ఒక 3-4 ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చి. 3-4 A to Z చేయగలరా మీరు? A to Z చేయగలరా? అందుకేనా షాప్ పేరు A to Z అని పెట్టారు? ఆల్ టైప్ ఆఫ్ మొబైల్ రిపేర్ చేస్తాను. అంటే ఒక 5-6 మినిట్స్లోనే ప్రాబ్లం ఏందో ఫైండ్ చేసి చెప్పేస్తాను. ఒక 5-6 మినిట్స్లోనే ఏదైనా మొబైల్ మన దగ్గర వచ్చిందనుకో, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా యాక్చువల్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గోవాకు వస్తారు కదన్న. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు సముద్రకు వెళ్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా అది పాకెట్స్ అవి కూడా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ వెళ్ళిపోతుంది. అందరిది ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫోన్పే జీపేనే యూజ్ చేస్తారు. ఎవరు క్యాష్ యూజ్ చేయరు. ఎవరైనా ఒక్కొక్క పర్సన్ వచ్చిరనుకో అట్లా వాటర్లో పడింది అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ప్రజెంట్లీ మనం ఉన్న లొకేషన్ పంజిమ్ మార్కెట్ గోవాలో వచ్చిందనుకో, ఆ ఫోను ఎలా ఉన్నా కూడా నేను దానికి రిపేర్ చేయగలను. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎందుకంటే ఇక మనం టెన్షన్ పడదు, మన వాళ్ళు ఇక్కడ రావచ్చు అని ఇక చెప్తున్నా. అదేలే, అంటే చాలా లాంగ్వేజ్ ఉంటాయి. ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ మాట్లాడేస్తారు, వీళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు. తెలుగు పర్సన్ చెప్పలేడు అన్న ఇది ఎలా అయింది ఎలా అయిందని. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. నీ వల్ల పంజిమ్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ నిన్ను కలుస్తారు. అలాగే హైదరాబాద్ వదిలేసి గోవా రావడానికి కారణం ఏంటి? అదే ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది, ఇక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట అని వచ్చినాయి. ఇక ఇక్కడనే ఇక షాప్ పెట్టుకున్నా, ఒక 1 ఇయర్ అట్లా ఒక దగ్గర పని చేసుకున్నా. ఇక్కడనే అంత ఎక్స్పీరియన్స్ చేసుకున్నా, అంతా ఇక్కడిది లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నా. హిందీ అసలు రాకుండే హిందీ కూడా నేర్చుకున్నా. ఇక వితిన్ షార్ట్ టైంలో ఇక్కడ నేను మొబైల్ షాప్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇక మనోళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది, అట్లా గూగుల్లో కూడా ఉంది, అందరు వస్తూ ఉంటారు. ఆల్ టైప్ ఆఫ్ మొబైల్ రిపేర్ చేస్తాం అనమాట. హెవీ టెక్నీషియన్, ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ఫోన్ ఎలా ఉన్న ఐఫోన్ అయినా సరే, సామ్సంగ్ అయినా సరే, వివో, OnePlus ఎలాంటి ఫోన్ మనం రిపేర్ చేయగలము. వితిన్ షార్ట్ టైంలోనే చేసేస్తాము. అంత ఐసీ లెవెల్లోనే, ప్రాసెసర్ లెవెల్లోనే. ఎవరికైనా మొబైల్ డెడ్ అయినా కూడా దానికి డేటా రికవరీ కూడా మనం చేయవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. కాదు, గోవాలో చాలా బిజినెస్లు ప్లాన్ చేస్తారు, కానీ ఫోన్ అనేది అంటే నువ్వు వచ్చే ముందే అనుకున్నావా ఇక్కడ పెడదామని? లేదు, నేను అట్లే వచ్చిన తర్వాత కొంచెం అర్థమైంది, ఇక మొబైల్ ఎలాంటి మనం పని చేసినా కూడా కొన్ని రోజుల్లో అది బంద్ అయిపోతుంది. ఫోన్ అనేది ఎప్పుడూ బంద్ అవ్వదు. అంటే ఎప్పుడు ఈ బిజినెస్ ఆగదు, ఎవరు అసలు ఆపలేరు కూడా దీనికి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్లో అందరి దగ్గర ఒక 2-3 ఫోన్స్ కూడా యూజ్ చేస్తారు. వాట్సాప్ కానీ ఇంకొక ఫోను, కాల్ కానీ ఇంకొక ఫోన్, బిజినెస్ పర్పస్ ఇంకొక ఫోను, అట్లా అనమాట. బిజినెస్ కూడా బాగుంటుంది, అట్లా ఈ ఫీల్డ్ కూడా బాగుంటుందని ఇక ఆల్ టైప్ మనం అన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఉంది కదా. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడ జస్ట్ ఒక 5-6 మినిట్స్లో చెప్పగలను. అంటే ఇక్కడ చేస్తాను మనం మన పర్సన్కి ఎట్లా స్కాన్ చేస్తామో, మనం సిటీ స్కానో అట్లా మొబైల్ది పూరా స్కాన్ చేసేసి అంత ప్రాబ్లం ఫైండ్ చేస్తా. వితిన్ 5-6 మినిట్స్లో మీకు చెప్పేసే ప్రాబ్లం ఏందో మీ ముందనే చేసి పెడతాను ఫోను. అంటే మీరు ఇక్కడే ఉండరు, నేను ఇక్కడనే రిపేర్ చేస్తూ ఉంటాను. ఒక 5-6 మినిట్స్లో డన్ ఫోన్. ఎలాంటి ప్రాబ్లం అక్కడ కనిపిస్తుంది. ఎస్. అంటే మనం ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండో, ఎక్కడెక్కడ ఉందో అంతా ల్యాప్టాప్లో కూడా తెలుస్తుంది. ఇలాంటి ఒక మిషన్ ఉందన్నమాట. దీంట్లో ఏ సెక్షన్లో అంటే మొబైల్ ఫీల్డ్లో చాలా సెక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నెట్వర్క్ సెక్షన్ అలాగూ,
సిమ్ సెక్షన్ అలాగో, పెంట్రైవ్ సెక్షన్ అలాగో, చాలా సెక్షన్ అలగ్ ఉంటుంది అన్నమాట. ఒక సెక్షన్ చూసుకుంటే మనం ఆల్ టైప్ ఆఫ్ సెక్షన్ అలాగ ఉంటుంది. మొబైల్లో కూడా అంత సెక్షన్స్ అలాగ చేశారు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ వచ్చినా అనుకో ఏ సెక్షన్లో ప్రాబ్లం అయిందో అదే సెక్షన్లో మనం పనిచేస్తాం. ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇక్కడ తలకాయ నొప్పి ఉందనుకో, సో డాక్టర్లు ఏం చేస్తారంటే తలకాయ నొప్పి దగ్గరనే పనిచేస్తారు వాళ్ళు. ఎలాంటి ఇప్పుడు కొంతమంది ఇక్కడ టెక్నీషియన్లు కూడా ఉంటారు, చాలామంది తలకాయ నొస్తుంది అనుకో అందరు కడుపులో పని చేస్తారనమాట. దానివల్ల మొబైల్ అనేది రిపేర్ కాదు. అంటే ఇక్కడ వచ్చిరనుకో ప్రాబ్లం ఏందో అంటే ఏ జగలో ఏ ప్రాబ్లంలో ఈ ఫైండ్ చేసుకొని అదే ఏరియాలో నేను పని చేస్తాను, అందుకనే మొబైల్ అయిపోతుంది. మీరు అక్కడ బాగా బీచ్ కూడా ఎక్కడైనా మీరు వెళ్ళారనుకో, అక్కడెక్కడైనా ఇచ్చారనుకో వాళ్ళు నార్మల్ టెక్నీషియన్ ఉంటారు. అంటే ఆ టెక్నీషియన్కు ఏం అర్థం కాదనమాట. వాళ్ళకి ఫోన్కి ఏం చేస్తారు, ఒక స్ప్రే కొట్టేస్తారు, ఇట్లా బ్రేస్ చేస్తారు, అయితే అవుతుంది, లేకపోతే లేదనమాట. ఇక్కడ ఏంటంటే మన దగ్గర వస్తే 1/1 మనం చెక్ చేసి అన్ని మిషనరీస్ ఇంకా 10 yearsలో ఎలాంటి ఫోన్ వచ్చినా కూడా ఆ ఫోన్కి మనం రిపేర్ చేయగలని ఎంత అప్గ్రేడెడ్ టూల్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఇక చూసుకుంటే ఈ మైక్రోస్కోప్ కూడా చాలా హెవీ ప్రైస్ది, అంటే అంతా తెలిసిపోద్ది అనమాట. జూమింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనిలో. ఇక ల్యాప్టాప్లో ఏంటంటే ఈ మొబైల్ సర్క్యూట్లో ఏదైనా లైన్ మిస్ అయిందనుకో, ఎగ్జాంపుల్ స్పీకర్ వస్తుంది, కెమెరా నాట్ వర్కింగ్, సిమ్ నాట్ వర్కింగ్ అట్లా ఉంటుంది కదా, అది ఏ లైన్లో ఇంట్లో చాలా లైన్స్ ఉంటుంది అన్నమాట. ఆ లైన్స్కి వోల్టేజ్ వస్తుంది. ఏ లైన్ మిస్ అయిందో తెలుసుకొని ఆ లైన్కి మనం అంతా ల్యాప్టాప్లోనే తెలిసిపోతుంది అనమాట. ఇది అలా వేరే డిఫరెంట్లో ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే ఇది డీసీ మిషన్ అనమాట. ఇది కూడా అంటే మొబైల్ ప్రాసెసర్ కూడా ఉంటుంది, చాలా ఉంటుంది కదా, అందులో ఏ సెక్షన్లో ఎట్లా ప్రాబ్లం ఉందో అంతా తెలుసుకుంటాం మనం. దానివల్ల ఇది అనమాట. మీరు ఎప్పుడైనా వచ్చారనుకో గోవాకి 100 to 200% అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది. మొబైల్ అనేది ఖరాబ్ అనేది తెలియకుండా అవ్వదు, అంటే చెప్పి కూడా రాదు. అంటే ఇట్లా అది ఫోన్ ఖరాబ్ అవుతుంది అట్లా కూడా రాదన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది. మీరు షూర్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ లొకేషన్కి మీరు రండి, 100% మనం సక్సెస్ చేయగలం మీ మొబైల్కు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గానే నేను ఇక్కడికి రావడం జరిగింది అనమాట. మన ఫోన్ ఏమైందంటే ఛార్జింగ్ అవ్వట్లేదు, ఏంటని అన్న దగ్గర తీసుకొస్తే దాంట్లో చెక్ చేసి జస్ట్ 2 minutesలో చెప్పేశాడు, ఇది కరెంట్ అనేది ఇక్కడ కొట్టుకుని ఎర్త్ ఏదో అవుతుందన్న లోపల బోర్డుకి అని చెప్పాడు. వెంటనే ఓపెన్ చేశాడు, సేమ్ అదే ప్రాబ్లం అనేది రావడం జరిగింది అనమాట. అలాగే అన్న చాలా మంది ఇక్కడ షాప్స్లో ఓకే అని చెప్పి వాళ్ళు తీసుకుని నీ దగ్గరికి వచ్చి రిపేర్ చేయించుకుంటారంట, నిజమేనా? అవునవును, ఎస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మినిమం ఒక 400-300 తక్ ఓన్లీ మొబైల్ షాప్ ఉంది. అంటే గోవాలో నెంబర్ 1 ద బిగ్గెస్ట్ మార్కెట్ అన్నమాట. ఇది ఓల్డ్ మార్కెట్ ఏమో పక్కన ఉంది, ఇదేమో మనం ఉన్నది న్యూ మార్కెట్ అన్నమాట. న్యూ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లోనే చాలా మొబైల్ షాప్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మొబైల్ షాప్లో అంత కవర్ గ్లాస్, టచ్ గ్లాస్ వాళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి ఫోన్స్ది పార్ట్స్ వాళ్ళు చేసేస్తారు. హెవీ ప్రాబ్లం అయిందనుకో వాళ్ళు చేయలేరు అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరనే తీసుకొస్తారనమాట. వాళ్ళేమో కస్టమర్తో మాట్లాడతారు, ఇట్లా టూరిస్ట్ కస్టమర్ కూడా వస్తూ ఉంటారు, అంటే చాలా రిలేటెడ్ కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాకుండా ఇక నా దగ్గర తీసుకొస్తారు. ఇక్కడ నేను ప్రాబ్లం ఫైండ్ చేసి వాళ్ళకి ప్రైస్ అలా ఉంటుంది, తర్వాత వాళ్ళ ఫోన్ కూడా నేనే రిపేర్ చేస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళకి కమిషన్ తీసుకొని ఇంకా నీది ఎంత వర్క్ అవుద్దో అది చెప్తా ఉంటారు. ఆ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మీరు విజిట్ చేయండి. అలాగే అన్న ఇక లైవ్లో ఇప్పుడు నా ఫోన్ ఏంటంటే ఇది సైడ్ బటన్ నొక్కితే అరగంటకు కానీ ఓపెన్ అవ్వదు, ఏం దీని పరిస్థితి ఒకసారి చూసి చెప్పు. యాక్చువల్లీ దీనిలో ప్రాబ్లం ఏంటంటే, ఒక్క నిమిషం నేను చెప్తా ఓపెన్ చేసి. అంటే ఏంటంటే ఇది బటన్ ఉంది కదా, ఈ సెక్షన్ కూడా అలాగ ఉంటుంది అనమాట లోపల. ఓకే. అయితే ఇక్కడ ఇప్పుడు మనం వాటర్ తాగే సమయంలోనో ఎక్కడైనా వాటర్లో అన్ఎక్స్పెక్టెడ్ మనకు తెలియదు అనమాట, ఇక్కడ ఒక డ్రాప్ వెళ్ళింది అనుకో ఆ బటన్ అనేది షార్ట్ అయిపోతుంది. అంటే షార్ట్ మీన్స్ షార్ట్ అట్లా అయింది అనుకో అది ఆటోమేటిక్ నడుస్తూనే ఉంటుంది. మనం ఒక్కసారి అట్లా నొక్కినాం అనుకో అట్లా షార్ట్ అవుతుంది, మనం నొక్కుతాం కదా అప్పుడు షార్ట్ అవుతుంది, తర్వాత మనం తీసేస్తాం కదా అది అట్లా వచ్చేస్తుంది, అప్పుడు మొబైల్ స్క్రీన్ ఆన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇది వస్తలేదు అనమాట. ప్రాబ్లం ఏంటంటే మోక్షర్ అంటే తెలుసు కదా మనకు, కరెంట్ వైర్ లో కానీ అప్పుడప్పుడు మోచర్ అవుతుంది కదా వైట్ కలర్, అట్లా అయిందనమాట. ఈ బటన్ మనం చేంజ్ చేసిన అనుకో ఈ ప్రాబ్లం విత్ ఇన్ ఒక 5-6 minutes లో అయిపోద్దా? ఓకే, అది చూసారు కదా, వెంటనే నెంబర్ ఆఫ్ సెకండ్స్ నుంచి చెప్పేశాడు ప్రాబ్లం ఏంటో. అన్న ఎంత పెట్టుబడి పెట్టుంటావు గోవా వచ్చి షాప్కి? నేను అప్రాక్సిమేట్లీ 3 lakhs
3 lakhs పెట్టావు. ఓకే. ఓన్లీ తక్కువ సమయంలోనే ఇక్కడికి వచ్చావు, తెలుసుకున్నావు, Yes, షాప్ పెట్టేసావు. yes, yes. అన్ని తెలిసేట్లు ఆ దేవుడు వెంటనే ఇచ్చాడు. అది ఏంటంటే ఇక మనం హైదరాబాద్లో ఉంటాం కదా, అక్కడ కూడా నాకు ఓకే ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ నుంచి కొంచెం మనం బయటికి వచ్చేసి మనం ఒక లైఫ్లో మనం ఎదుగుదామని ఇక్కడిది కూడా మనం తెలుసుకోవచ్చు కదా. అట్లా అంటే అవునవును. హైదరాబాద్లో టూరిస్ట్ కస్టమర్ వస్తారు కానీ అది మన దగ్గర రారనమాట. ఇక్కడ ఏంటంటే మొబైల్ షాప్ వాళ్ళే, ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళే మన దగ్గర తీసుకొస్తారు అనమాట. ఓకే. దాని వలన ఇక రొటేట్ అయిపోతుంది వాళ్ళ పాన్ కూడా. ఇండియా చూద్దాం అనుకున్నా, ఓన్లీ టాలీవుడ్ కాకుండా పాన్ ఇండియా కస్టమర్లు కావాలి. ఎస్, ఓకే. అలాగే So- చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారన్న ఇక్కడికి. చాలా మంది వస్తారు ఇక మన వాళ్ళు ఇక్కడ. అవునా? ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట మన దగ్గర. అంటే ఇక్కడనే వాళ్ళు స్టే చేస్తారు. ఏదో బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉంటారు, పోలీస్ ఉంటారు, అవును. ఏదో వేరే వేరే సెక్టార్ లో కూడా జాబ్ చేస్తారు కదా. వాళ్ళు కూడా మన దగ్గరనే వస్తారు అనమాట. వాళ్ళు రెగ్యులర్ వస్తారు. అలాగే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ వస్తారు. టూరిస్ట్ అంటే టూరిజం తగ్గిపోయింది అది ఇది అని అంటారు. అది నిజం? ఇప్పుడు తగ్గిందా? అట్లేం లేదు, ఇప్పుడైతే రన్నింగ్ ఉంది కదా, అట్లేం లేదు. మీరు రండి, ఎంజాయ్ చేయాలంటే నెంబర్ 1 గోవా అన్నమాట. గోవా అందరు వేరే వేరే కంట్రీ నుంచి వస్తారు. మనం పక్కనే హైదరాబాద్ రావచ్చు కదా మీరు కూడా. అంతేనా? అంటే 31st చిన్న యాక్సిడెంట్ జరిగింది కదా, అదే ఒక తెలుగు అబ్బాయిని చంపేశారు. దాని తర్వాత కొంచెం టూరిజం తగ్గిపోయింది అని అన్నారు. అట్లేం లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది అనమాట. అది అప్పుడు అక్కడ లొకేషన్ లో ఏమైంది మనం చూడలేం కదా. అంటే మనం మీడియా వాళ్ళు కూడా ఏదో చెప్తా ఉంటారు, అది మనకు తెలియదు కదా. ఇక మనం అయితే అక్కడ లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే నార్మల్గా ఇక్కడ ఆ బీచ్ల దగ్గర ఉన్న వాళ్ళు గట్టా కొంచెం తప్పుగా మాట్లాడుంటారంట, లేకపోతే మన వాళ్ళే కొంచెం దురుసుగా ప్రవర్తించుంటారంట. అంటే నార్మల్ నువ్వు చూసిన ఈ 3 years లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నాకు తెలిసి ఇక మనోళ్ళు అంటే కొంచెం తెలుసు కదా, ఇక మనం కారం పొడి తింటాం ఎక్కువ, ఇది ఉంటది కదా, కొంచెం రోషం ఎక్కువ ఉంటది కదా. ఎవరైనా ఏమైనా చెప్పిరనుకో ఇక రోషం లేక వచ్చేసి కదా, కొంచెం కంట్రోల్ కాలే అనుకుంటా అప్పుడు. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది అనమాట. ఇక ఓకే, సరే అన్న, ఇప్పుడు రిపేర్ చూద్దాం. నువ్వు ఎట్లా చేస్తావు ఇది ఒకసారి చేద్దాం కదా. చూపిస్తావా? చూపిస్తా కదా ఇప్పుడు లైవ్ లో. ఓకే, ఎట్లా దీన్ని ఓపెన్ దీని బాడీ పార్ట్స్ చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఇక తెలుసు అంటే ఎవరైనా న్యూ మెంబర్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే హాట్ గరం చేస్తారనమాట. మనం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక అట్లా తీసేస్తున్నాం. ఓకే. ఇక మొబైల్ రిపేర్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో వెళ్దామని ప్లానింగ్ అనమాట. ఇక అప్పటి పరిస్థితి బాగలేక ఇక మెల్లమెల్లగా ఇటు వచ్చినాయి. ఇక ఏంది ఆ డ్రెస్ తక్కువ వేసి, అంటే ఏదో ప్రొఫెషనల్ ఏదో ప్లాన్ చేస్తున్నారా? మనం ప్రొఫెషనల్ లో ఉన్నాం అనుకో, మనం కూడా వాయిస్ కస్టమర్ కూడా మనం మంచిగా మాట్లాడొచ్చు కదా. సో మనం ప్రొఫెషనల్ ఉంటేనే మనం మంచిగా మాట్లాడితే నెక్స్ట్ మన దగ్గర కస్టమర్ కూడా వస్తారు కదా. అట్లా ఓకే, పెద్ద ప్లానింగే. ఓకే, ఆ సైడ్ బటన్ చూడాలంటే అన్ని తీయాలన్నా? ఎంత ఛార్జ్ చేస్తారన్న ఒకవేళ సైడ్ బటన్ ఇదనుకో? ఇక మన వాళ్ళకి అయితే కొంచెం డిస్కౌంట్ లోనే చేసేద్దాం. ఓకే, నార్మల్గా అయితే మేమైతే 300, 350 అట్లా తీసుకుంటాం. ఓకే. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ అంటే కస్టమర్ కి మనం మంచిగా పని చేసినాం అనుకున్నా, వాళ్ళనేది ఏం చేస్తారంటే నో ప్రాబ్లం, మనీ నో ప్రాబ్లం, అంటే పైసా ఎంతైనా ఇస్తారు. అవును, కానీ మనం పని మంచిగా చేయాలి వాళ్ళకి. చాలా మంది ఏంటంటే డబ్బులు ఖర్చైనా పని అవ్వదు ఒక దగ్గర. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు సేమ్ ఇదే. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఏదైతే ఛార్జింగ్ అవ్వట్లేదని, అది తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఎంత అవుద్ది, ఇలా ఇంత పడద్ది, కానీ నేను గ్యారంటీ ఇవ్వలేను, అది ఓపెన్ చేసి చూసే వరకు అని అన్నారు అనమాట. గ్యారంటీ ఇవ్వకపోతే నాకు భయం వేస్తుంది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏందో తెలియదు, ఓపెన్ చేయాలంటే అది మంచిగా కాదు కదా. అంటే మొన్ననే అన్నది MI 10T 5G మొబైల్ ఉండే, దానిలో ప్రాబ్లం ఏంటంటే అది ఏదో రీజన్ వల్ల షార్ట్ అయింది మొబైల్. అంటే మన హైదరాబాద్ మన వాళ్ళు ఏం చేసారంటే దానికి కిందది CC బోర్డు అని ఈ ఫ్లాగ్ అని అంతా చేంజ్ చేసారు అనమాట. అట్లా అవ్వదు కదా. అది మనం
స్కానింగ్ తీయాలి కదా అవును. మొబైల్ కి అలా మనం డైరెక్ట్ అటాక్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఎవరికైనా ఇన్సాన్ కూడా మనకు కూడా ఏమైనా అయింది అనుకో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, అవును. మనం బ్లడ్ టెస్ట్ చేపియకుండానే డైరెక్ట్ ఎట్లా చేస్తాం చెప్పు. నాకు నువ్వు ప్రతిదీ సెల్ ఫోన్ ఎట్లా చూస్తున్నావు అంటే ఒక మనిషి లాగే చూస్తున్నావు. ఎస్ అంతే కదా? అంతే ఇప్పుడు మనిషికి కాల్ నొప్పి వస్తే కాల్లే చేయాలి, హెడ్ చూస్తే తెలియదు కదా కాల్ నొప్పి. అవ్వదు కదా మరి. Okay. ఇక్కడ చాలా మంది అట్లే చేస్తారు అట్లా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక తెలుగు షాప్ కి కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. ఆ ప్రాబ్లం అది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎట్లా మరి మ్యారేజ్ గట్టా ఏంటి పరిస్థితులు? మ్యారేజ్ ఇప్పుడు అయితే ఇంకేం ప్లానింగ్ లేదు. ఇక ఆ, 1-2 years లో చూడాలి. ఇక ఏ అమ్మాయిని, కొంకణి అమ్మాయా, తెలుగు అమ్మాయా? మనం మన హైదరాబాద్కి ఎట్లా మర్చిపోతాం చెప్పి, ఇక తెలుగే కదా, అంతేనా? ఎక్కడ పోయినా తెలుగే. తెలంగాణ అమ్మాయి కావాలా? బాగా ఎంజాయ్ చేస్తావా లేకపోతే పని 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 అని ఈ సెలవు ఏమన్నా ఇస్తావా షాప్కి? డైలీ ఓపెన్ ఉంటుంది అన్నమాట షాపు. వన్ డే కూడా ఆఫ్ ఉండదు, సండే మండే అట్లా ఏం లేదు. అవునా? ఇది మార్కెట్ అంటున్నావు కదా, మార్కెట్ కి హాలిడే ఎవరా? హాలిడే 1 year లోనే జనవరి మార్చ్ లో 4th కే హాలిడే ఉంటది. ఆ రోజు అంతే పూజ one day. ఉంటది. రేపు కాదు, ఎల్లుండే అవును, 4th కి. అవును. 4th కి ఒక పూజ హాఫ్ డే ఉంటదా? ఉంటది. అది హాఫ్ డే ఉంటది, హాఫ్ ఉంటది. ఓకే. ఇగో ఈ బటన్ ఉంటది కదా, దీని ప్రాబ్లం అన్నమాట. ఇంట్లో మోచర్ వచ్చింది. ఓకే. చూడు ఎట్లా ఉందో మోచర్, ఎట్లా కనిపిస్తుంది ఓకే. చూసారా ఎంత చిన్న పార్ట్ ఉందో. ఇవి ఇంట్లో మోచర్ వచ్చింది ఇలా. ఓకే. దీనివల్ల అది ఆటోమేటిక్ షార్ట్ అవుతా ఉంటది. అప్పుడప్పుడు షార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి నడుస్తుంది, ఒక్కొక్కసారి నడవదు అనమాట. ఓకే. ఇలాంటి సమయంలో మనం దీనికి రిప్లేస్మెంట్ చేసేసాలి, బటన్ వేరేది పెట్టేసాలి. ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్. దీని ఎట్లా అంటే ఇవన్నీ నేర్పుతారా? అంటే ఏదైనా దీనికి కోర్సులు ఏమైనా ఉంటాయా? దీనికి టాలెంట్ ఉండాలి అన్న, దిమాగ్ ఉండాలి. అంతేనా? నేర్చుకోవాలనే తప్పని ఉండాలి. నేర్చుకున్నా కూడా అట్లా రాదనమాట. ఇది ఈజీ ఎవరికైనా. ఓకే. చాలా ఉంటది ఇలా. చూసిరా ఇంజెక్షన్ వేస్తున్నా ఇప్పుడు మొబైల్ కి. ఇది ఇంజెక్షన్, మొబైల్ ఇంజెక్షన్ అంటే అంత అప్డేటెడ్ ఉంటది అనమాట. ఒక టైమ్ లో ఎట్లా రిపేర్ చేసేటోళ్ళం, ఇప్పుడు అట్లా ఉండదు అనమాట. అంత హెవీ టెక్నీషియన్. ఓకే. అన్ని సెకండ్స్ లో పని. అంత సెకండ్ లోనే పని. దూది ఆడుతున్నావు ఇప్పుడు ఇంజక్షన్ చేసి. బాగుందన్న, ఇది ఎప్పుడు నేను చూడలేదు. ఒక పేషెంట్ లాగే ట్రీట్ చేస్తున్నాడు. యా, డాక్టర్, సెల్ ఫోన్ డాక్టర్. చాలా మంది ఆపరేషన్ చేసేటప్పుడు చేసి బయటకు వచ్చాక ఇది ఆపరేషన్ బ్లేడ్. ఓకే. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటారు కదా, సో ఇది ఆపరేషన్ బ్లేడ్. ఇది అంతకుముందు కంపెనీ నుంచి గ్లూ ఉంటది కదా, దానికి మనం క్లీన్ చేసి మస్తు పెడతాం అనమాట. ఓకే. నేర్పించేప్పుడు కూడా ఇది అలాగే చెప్పారు, ఇది ఆపరేషన్ బ్లేడ్ అని, లేకపోతే నువ్వు? నేనే ఓన్ క్రియేట్ చేసుకున్నాను. ఓన్ క్రియేట్ చేసావా? ఓకే. అంతేలే, ప్రతి పనిలో ఒక ఎంజాయ్ గా ఉండాలి. అలా మాట్లాడుతూ ఉంటే మనకు పని ఈజీ అయిపోతే కష్టం అనిపించదు. ఇవి బటన్స్ అన్నమాట. దీనికి వాల్యూ అప్ డౌన్ కూడా బటన్స్ ఇదే ఉంటాయి, ఆన్ ఆఫ్ ది కూడా ఇదే ఉంటది. ఓకే. ఇట్లాంటి చిన్న చిన్న పార్ట్స్ ఉంటది ఇంట్లో మొబైల్లో అంతా. ఇప్పుడు మనం అయితే ఎక్కడ నొప్పి వస్తుందో అని మనం చెప్పగలం, లేకిన్ మొబైల్ అనేది చెప్పదు అనమాట. మేమే చెక్ చేసుకోవాలి ఇక అట్లా అనమాట. ఫోన్స్ కూడా కొనకూడదు అంటారు, ఎందుకని? ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి.
ఇక్కడ మీరు వచ్చిరనుకో మీ మొబైల్స్ అనేది చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఏంటంటే దొంగలు చాలా మంది ఉంటారు ఇక్కడ. అంటే అర్థం కాదనమాట. మంచిగా ఉంటారు. మన వాళ్ళు డ్రెస్సింగ్ లో కూడా మంచిగానే ఉంటారు. అర్థం కాదనమాట వీళ్ళు దొంగ అని, కానీ దొంగ ఉంటాడు ఆయన. ఇక్కడ చాలా ఉంటది అనమాట. మీరు మొబైల్స్ అయినా మీ పాకెట్స్ అయినా ఎప్పుడైనా వచ్చిరనుకో గోవాలో జాగ్రత్త పెట్టుకోవాలి ప్లీజ్. ఓకే, నా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే మన మొబైల్స్ పోయిందనుకో, ఏమైనా మనీ ప్రాబ్లం అయిందనుకో ఇక్కడ ఎవరు చూడలేరు అనమాట. చాలా పరిస్థితి ఎక్కువ వేరే అవుతుంది. మన హైదరాబాద్లో అయితే ఎక్కడైనా ఏం చేసినా కూడా ఓకే అనమాట. మనం చాలా దూరంలో ఉంటాం కాబట్టి మీ పాకెట్స్ మీ మొబైల్ అనేది నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంతా వేరే పర్సన్స్ ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి నాకు చెప్తూ ఉంటారు. నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఓకే, అట్లా అనమాట. అలాగే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చూసుకున్నట్టయితే మరీ బాగా ఎక్కువ అంటే హైదరాబాద్ లో కూడా గల్లీగా ఉంటారు, కానీ ఇక్కడ కూడా హైదరాబాద్ లో అనేది మనం చెప్పినాం అనుకో కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇక్కడ అనేది ఎక్స్క్యూజ్ ఉండదు అనమాట. డైరెక్ట్ దవిడే గట్టిగానే అడుగుతారన్న అమౌంట్ కూడా. क्या हुआ बोलो, फोन चाहिए? కొత్త కస్టమర్ వచ్చారండి. नहीं, वो इधर फोन दिया था. ఓకే, ఇది ఎగ్జాంపుల్ అవి పర్సన్ బి ఇప్పుడు కూడా ఒక పని కూడా ఇచ్చారు అనమాట. ఎందుకు కూడా షాపే ఉంది, ఈయనకి షాప్ ఉందా? మొబైల్ షాప్ ఉంది. ఓకే, సో ఈయన మన దగ్గరనే రిపేర్ ఇస్తాడు అనమాట. మొబైల్స్ రోజు ఒక 2-3 అయితే ఇస్తాడు కన్ఫర్మ్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఈ పర్సన్ నుంచి నేను డైలీ ఒక 3000-2000 అట్లా అయిపోతుంది 1 పర్సన్ నుంచే. అంటే ప్రొసీజర్ లెవెల్లో ప్రాబ్లం ఉందనుకో మొబైల్ది, అది కూడా మనం రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ అట్లాంటిది చాలా షాప్స్ ఉంటాయి కదా. ఏదో ఒకసారి కెమెరా ఇటు దేక. హాయ్, వాట్ ఈస్ యువర్ షాప్ నేమ్? శ్రీ లక్ష్మి. హౌ మెనీ ఇయర్స్? 2 years. ఓకే, ఒకసారి ఇటు ఈ 2 years మనోడు షాప్ పెట్టింది నాకు తెలిసి సోను కోసమే షాప్ పెట్టాడేమో అనిపించింది. రోజుకి 3000 ఇస్తారంట, అవును కదా? చాలా మంది ఉంటారు కదా ఇలాగా. ఓకే, థ్యాంక్ యూ, సపోర్ట్ యూ గివింగ్ అని మనోడు చెప్పాలి, కానీ తెలిసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇలా షాప్ పెట్టు 2 సంవత్సరాలు అయినా సరే పని రాదు, ఏం రాదు. ఓన్లీ మన తెలుగు అయినా సోను దగ్గరికి వచ్చి ఆ ఫోన్లు ఇచ్చి ఏమైంది ఏంటి అనేది డిస్కషన్లో ఉంటుంది అనమాట. సరే, వెళ్ళిపోదాం అసలు లోపలికి, ఏమైంది ఏంటి అనేది. అవి ఇప్పుడు ఆయన వచ్చిండు కదా, సో అతనిదే ఈ ఫోన్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న టెక్నీషియన్ ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళకి ఇచ్చారన్నమాట ఈ ఫోన్. అతనిదే ఇప్పుడు వచ్చిన ఆయనదే. లాస్ట్ అవ్వదు కదా, అప్పుడు నా దగ్గర తీసుకొస్తాను, నేను చేసి ఇస్తా వాళ్ళకి. అంటే ఎలాంటి కండిషన్ లో ఉన్నా కూడా మనం రిపేర్ చేయగలము. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఎవరిది? ఆ అబ్బాయిదా? ఇప్పుడు వచ్చిన ఆయనదే. అబ్బాయికి షాప్ ఉండి ఆ అబ్బాయి రిపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక్కడ చాలా మంది అట్లే ఉంటారు. ఇక్కడ చాలా మంది అట్లే అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్స్ ఫోన్స్ న్యూ సెల్ చేస్తారు, కవర్ గ్లాస్ అలాంటివి ఉంటాయి కదా, మొబైల్స్ పార్ట్స్ అనేది వాళ్ళు చేసేస్తారు అనమాట. ఇంకా అంత సర్క్యూట్ లెవెల్లో వాళ్ళు చేయరనమాట. ఒక సర్క్యూట్ అనేది ఒక మొబైల్ మదర్ బోర్డ్ అనేది 7 layers ఉంటుంది. 1, 2, 3 అట్లా స్టెప్స్ ఉంటుంది అనమాట. ఆ లేయర్స్ లో ఎలాంటి ఏం ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు కదా. ఇంకా ఎంత టైం పడుతుంది నా బటన్? ఇంకా అయిపోతూనే ఉండే, మీతో మాట్లాడుతున్నా లేట్ అయింది, ఈ పాటికి అయితే అయిపోయేది. అవునా, సరే మీరు ఆ బటన్ వేసేసేయండి. ఇప్పుడు నార్మల్గా బయట వాళ్ళకైతే ఎంత తీసుకుంటారు? అయితే 350-300 అట్లా తీసుకుంటా. మాకైతే తెలుగు వాళ్ళకైతే మాకు వదిలేసే తెలుగు వాళ్ళకైతే 150-200 అట్లా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వస్తుంది అంత చూడడానికి అనమాట. మొబైల్ రిపేరింగ్ చేయడానికి అయితే రారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఖరాబ్ అయింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటది కదా. సో మనం ఇంట్లో ఎందుకు వాళ్ళకి కన్వర్ట్ చేయాలని అట్లా. ఓకే అన్న, ఫిట్ చేసే. థ్యాంక్ యూ. చూసారు కదా, A to Z అని ఉంటుంది షాపు నేమ్ అయితే మాత్రం. ఇగో చూసుకోవచ్చు, ఇదంతా పంజం మార్కెట్, చాలా ఫేమస్. ఇది న్యూ మార్కెట్. ఆల్రెడీ ఈ వీడియో కూడా మన ఛానల్ లోపల ఉంటుంది, సెర్చ్ చేయండి, పంజం మార్కెట్ అని కొట్టండి. A to Z అన్నీ దొరుకుతాయి. అలా దొరికే A to Z
ప్లేస్లో A to Z అని చెప్పి షాప్ అయితే పెట్టడం జరిగింది మన సోను అన్న. కంపల్సరీ వచ్చి ఎప్పుడైనా వచ్చి అంటే కాదు, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ప్రాబ్లం అయ్యి కంపల్సరీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్పట్లేదు బాబు ఇది అవ్వద్దు లేదు అని టెన్షన్ పడితే మాత్రం కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. మీకు 100% మీ ఫోన్ ఇంతకుముందు ఎలా అయితే ఉండేదో అలాగే చేసి ఇచ్చేస్తాడు అతి తక్కువ డబ్బులకి. ఇలాంటి మరిన్ని ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, ఏమైనా షాప్స్ కానీ ఏదైనా సరే తెలుసుకోవాలంటే మన ఛానల్లో ప్రతి వీడియో చూడండి. అన్నీ తెలుగు వాళ్ళకి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుంటాము. అంతవరకు స్టేట్ టు తెలుగు సినిమా గోవా ఛానల్ కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, వి లవ్ యూ.